తిరుపతి జిల్లా కేవీబీపురం మండల సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. ఎంపీపీ మునిలక్ష్మితో పాటు ఆయన భర్త మీటింగ్కు హాజరు కావడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతూ నిరసనకు దిగారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఎంపీపీ లక్ష్మి స్థానంలో భర్త నందన్ కుమార్ పెత్తనమే నడిచేది. ఆయనే సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించేవారని ఆరోపించారు. అయితే వైసీపీ ఓడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఎంపీపీ భర్త తీరుపై గట్టిగా నిలదీశారు టీడీపీ శ్రేణులు. దీంతో కార్యాలయ ఆవరణలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నందకుమార్ మాత్రం తగ్గేదే లేదంటూ తాను ఎంపీపీకి ముఖ్య సలహాదారుడని దబాయించే ప్రయత్నం చేశారు. సలహాదారుడిగా ఇంటి వద్ద అధికారం చెలాయించుకోవాలని మండల మీట్లో కుదరదని టీడీపీ శ్రేణులు పట్టుబడ్డాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎంపీపీ భర్త నందకుమార్ను సమావేశ మందిరం నుంచి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. అభివృద్ధి చేయడానికి అందరూ కూడా ఆశిస్తూ చాలా సంతోషం. అందరూ కూడా ఇక 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి. ఉన్నటువంటి సమయంలో వారి గ్రామాల్లో ఏమి కావాలన్నా కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి అందరూ కూడా ఆశిస్తూ చాలా సంతోషం. అందరూ కూడా ఇక 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి. ఉన్నటువంటి సమయంలో వారి గ్రామాల్లో ఏమి కావాలన్నా కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి అందరూ కూడా ఆశిస్తూ చాలా సంతోషం. అందరూ కూడా ఇక